కదా. ఆంజనేయుడు సూర్యకాంతి లేని ప్రాకారంతో ఉన్న రావణ భవనం వైపు అడుగుపెట్టాడు. సింహరక్షితమైన అరణ్యంలా ఉన్నది అది. మీకు తెలుసు కదండి, అరణ్యంలో సింహం ఉన్నంత వరకు అడవి జోలికి ఎవరూ వెళ్ళరు. ఎందుకంటే సింహం అరణ్యాన్ని నాశనం చేయడానికి ఎవరన్నా వచ్చినా, ఆ జంతువుల్ని వేటాడటానికి వచ్చినా ముందు వాళ్ళని సింహం వేటాడుతుంది. అందుకే సింహరక్షితమైన అన్నాడు. అంటే సింహం ఉంటే అరణ్యం జోలికి ఎవరు ఎలా వెళ్ళరో, అదేవిధంగా రావణాసురుడు యొక్క భవనంలో రావణాసురుడు ఉన్నంత వరకు ఆ పక్కకి ఎవరు రాలేరంట. అలా అని ఆంజనేయుడు ఆ భవనం గురించి వర్ణిస్తున్నాడు. ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద మహాయోధులు కాపలా కాస్తున్నారు. ఆ రథాలు కూడా ఎలా ఉన్నాయి అంటే రజత సువర్ణ దంత వినిర్మితాలు.